నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలో 37వ శ్లోకం. తస్మాన్నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. సో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, అర్జునుడు ఏ విధంగా తన బాధను కృష్ణుడితో చెప్తున్నాడో. ఇక్కడ అర్జునుడు ఆల్రెడీ చాలా మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోయాను నేను అని చెప్పి చుట్టూ తన వాళ్ళని చూసి తను ఒక ఎగోని క్యారీ చేస్తూ అది ఒక ట్రామా అయ్యి తను అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? తస్మాత్ నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. అంటే ఓ కృష్ణ, అందుకని ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? వాళ్ళందరినీ చంపడం వల్ల మనకి పాపమే తగులుతుంది తప్ప సుఖం రాదు. సో అందుకని తస్మాన్ నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. అందుకని స్వజనులైన ధార్తరాష్ట్రులను అంటే కౌరవులను చంపి మనకెట్లాగో సుఖం రాదు. సో అందుకని వాళ్ళని మనం ఎందుకు చంపాలి అన్న ధోరణిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు. అంటే మెల్లగా నేను ఇంక యుద్ధం చెయ్యను అని చెప్పడానికి డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎందుకు? యుద్ధం చేస్తే తన వాళ్ళని తను చంపాల్సి వస్తుంది. అందుకని ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి అర్జునుడు చాలా ఒక పకడ్బందీ ప్లాన్ క్రియేట్ చేసుకుంటున్నాడు. అందుకని ఆ విషయం డైరెక్ట్గా చెప్పకుండా జస్టిఫికేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ మెల్లగా ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి తయారవుతున్నాడు. కృష్ణుడు ఇంతవరకు మాట్లాడలేదు, అందరూ అది గమనించండి. కృష్ణుడు వింటున్నాడు, అర్జునుడు ఏం చెప్తున్నాడో ఇంకా వింటున్నాడు. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉండబోతోందో 2వ అధ్యాయంలో చూద్దాము. అంతవరకు అర్జునుడి స్టేట్ ఆఫ్ మైండ్ని మనము చూద్దాం ఎట్లా నడుస్తోందో. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.